క్యాన్సర్ కావచ్చు ఇలాంటివి కూడా మన బాడీలోనే అంటే ఇవన్నీ తెలియనివి అవి కూడా మీరు చెప్పగలుగుతారా? అవన్నీ కూడా మనకు సిమ్టమ్ బేస్ చేసుకొని బాడీలో ఫస్ట్ బాడీలో ఏదైనా సరే సిమ్టమ్ అనేది చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ని మనం బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి, చూడండి వాళ్ళ నేల్స్ అనేటివి బ్లాక్ అయిపోతాయి, వాళ్ళ టంగ్ బ్లాక్ అవుతుంటుంది, టంగ్ వెనకాల ఒక సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అన్నీ చూస్తాం అనమాట. ఆ సిమ్టమ్ బేస్ చేసుకొని 200 years బ్యాక్ క్యాన్సర్ కూడా ఉంది. ఓకే, క్యాన్సర్ ఉంది, పక్షవాతం, అన్ని డిసీజెస్ ఉన్నాయి, లేవని ఏది లేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. 200 years బ్యాక్ పక్షవాతం అనేది ఉంది. పక్షవాతం రూట్ కాజ్ ఏంది? బీపీ, హైపర్ టెన్షన్ అనేది ఫస్ట్ ఉండింది. మరి దానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు జనాలు. ఫస్ట్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని పక్షవాతం ఇప్పటికీ కూడా అలోపతి కన్నా ఆయుర్వేదంలో ఉండే అంత స్ట్రెంత్ అలోపతిలో లేదు. ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ద డే దానికే వెళ్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ప్రాపర్గా ఇప్పుడు చాలామంది ఇది చెప్పకూడదు కానీ బిఏఎంఎస్ ఇవన్నీ చేసి కూడా ఆయుర్వేద చదివి అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చాలా పెయిన్ఫుల్. అది కానీ అందరు ఆయుర్వేద ప్రాక్టీస్ బిహెచ్ఎంఎస్ కానీ హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ చదువుకొని వాటిలోనే ఒకవేళ వాళ్ళ జీవన డాక్టర్స్ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తే కన్నా అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన భారతదేశం యొక్క మూలం ఆయుర్వేదమే అని. హోమియోపతి ఇవన్నీ కూడా, న్యాచురోపతి ఇవన్నీ కూడా భారతదేశం మూలాలు ఇవన్నీ కూడా. అందుకే కరోనా టైంలో కూడా చూడండి, ఒక పర్సన్ వచ్చేసి చాలా మందికి కరోనాకి మెడిసిన్స్ ఇచ్చారు ఆనందయ్య అని చెప్పేసి. అంటే మూలికలతోని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే సైన్స్కి, అంటే ఈ మోడర్న్ సైన్స్కి మించి ఆయుర్వేదంలో ఏదో ఒక పవర్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది ఆయనని. కొన్ని లక్షల మందిని ఆ టైంలో బతికిచ్చాడు ఆయన. ఆ టైంలో ఆయన దేవుళ్ళ కనిపించాడు అందరికీ. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. గుర్తించండి వాళ్ళని గుర్తించేసి ఒక అపోహ నుంచి బయటికి రండి. చాలామందికి ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే హీట్ అవుతుంది, అది అవుతుంది అని. కాదండి, ఆయుర్వేద మెడిసిన్స్ వాడేటప్పుడు హీట్ అవుతుంది. కొన్ని పథ్యాలు కూడా పాటించాలి అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు మెయిన్ అది పాటించడానికి ప్రజలు అంగీకరించట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడారనుకోండి, అన్ని తినేవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. బట్ పర్టికులర్గా ఆయుర్వేదిక్ వచ్చేసరికి కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, ఈ నియమాలు ఉంటాయి. కాబట్టి దానికి కూడా ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకోవచ్చు. కాకపోతే మన బాడీ మీద, మన టేస్ట్ మీద మనకు ఆ మాత్రం అవగాహన లేకపోతే మళ్ళీ కొన్ని భరించాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాల నొప్పులు ఉంటాయి చాలామందికి, జనరల్గా బ్యాక్ పెయిన్, మోకాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. మోకాల నొప్పులు ఉండే వాళ్ళకు కొంచెం చింతపండు తినండి. వాళ్ళు నెక్స్ట్ డే నుంచి విపరీతమైన పెయిన్స్ వస్తాయి. మీకు అప్పుడు అర్థమవుతుంది, అబ్బా నేను ఏం తినలేదు, అసలు నాకు ఎందుకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి మళ్ళీ డాక్టర్ తోటి పరిగెడతారు. ఆయన ఒక పెయిన్ కిల్లర్, ఒక స్టెరాయిడ్ ఇస్తారు. పులుపు ఎక్కువ తినకూడదు. వాళ్ళు పెయిన్స్ ఉండేవాళ్ళు పులుపు తింటే పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఒకసారి తిని ఎక్స్పీరియన్స్ చేసి నొప్పులు, అమ్మ చింతపండు తింటే పెయిన్స్ ఎక్కువైపోయినాయి, అప్పుడు ఒక అవగాహనకు వచ్చారనుకోండి, నెక్స్ట్ టైం చింతపండు తిన్నారు. ఇంకా ఒక 1 week చింతపండు మానేస్తే మోకాల నొప్పులు కాదు, బాడీలో ఉండే ఏ పెయిన్ కూడా రాదు. 1 week 2 weeks చింతపండు మానేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. పులుపు అనేది ఇండైజెషన్ని క్రియేట్ చేసేసి బాడీలో గ్యాస్ని ఫామ్ చేసేసి మోస్ట్లీ పెయిన్స్ వచ్చేవంతా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే పెయిన్స్ వస్తాయి. కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ అనేది బాడీలో ఇది అవ్వకూడదు అనమాట. కాబట్టి చింతపండు అవాయిడ్ చేస్తే కూడా బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు, నార్మల్ వాళ్ళు అన్ని తినొచ్చు. బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు చింతపండుని అవాయిడ్ చేయండి. అంటే అవాయిడ్ చేయడం కూడా ట్రీట్మెంట్, ఇక్కడ మానేయడం కూడా ట్రీట్మెంటే. అంతే తప్ప నేను ఆయుర్వేద మెడిసిన్స్ కూడా మీరు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పథ్యం ఎందుకు పెడతామనంటే ఇది ఒకటే రీజన్. అంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా మారి బాడీకి ప్రాపర్గా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ అందాలని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. అంతే తప్ప పెయిన్ కిల్లర్స్ అయితే ఇవ్వరు. ఆయుర్వేదాలో పెయిన్ కిల్లర్స్ ఏమి ఉండవు, బాడీలో రూట్కే ఉంటాయి తప్ప పెయిన్ కిల్లర్స్ ఏం లేవు. సో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చా మరి? ఎందుకంటే ఇంగ్లీష్ మందులు కూడా పని చేయట్లేదు ఈ మధ్య కాలంలో, వేలు పెడుతున్నా సరే. అవగాహన అయితే ఇప్పుడు ఇంకా వస్తుంది, ఇంకా రావాలి. వస్తే తప్ప కొంచెం సేవ్ అవుతుంది.